హాయ్ నమస్తే అందరికీ. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకా నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల యాడ్స్, తర్వాత గట్టిగా సౌండ్స్ రావడం, తర్వాత దాని తాలూకా రెఫరల్ లింక్స్ ఇలాంటివన్నీ నాకు ఇంకా యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియక నేను చేయట్లేదు. ఎక్కువ వీడియోలు చేసిన వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తాను. కేవలం కాయిన్ గురించే చేస్తున్నాను. చాలామంది ఇప్పుడు శనివారం నుంచి కాయిన్స్ లాగిన్ అవ్వలేదని చెప్పి కంప్లైంట్ చేశారు. యాప్ లాగిన్ అవ్వలేదని. దానివల్ల చాలామంది కాయిన్స్ నష్టపోయారని చెప్పి బాధపడ్డారు. సో నేను దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, శనివారం ఆదివారం కేవలం యాప్ మన కంపెనీ అప్డేట్ వర్షన్లో కొన్ని కంట్రీల్లో మాత్రమే లాగిన్ అవ్వలేదు. ఇండియాలో కానీ కొన్ని వేరే కంట్రీలో అన్ని కంట్రీల్లో అయ్యాయి. అందులో మస్ట్ అండ్ షుడ్గా రష్యాలో కొన్ని కంట్రీస్లో లాగిన్ అవ్వలేదని కంప్లైంట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు దీని గురించి చెప్తున్నాను. శనివారం కేవలం 33,463 ఉండేది. ప్రజెంట్ అయితే 33,34,932 అయింది. సో పెరిగారు, రిజిస్ట్రేషన్స్ పెరిగారు. మీకు జస్ట్ శాంపిల్ కోసం చెప్తున్నాను. అయితే ఏంటంటే మీకు శనివారం ఆదివారం అప్డేట్స్ వల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్లీ చాలామందికి ఇలా చూపిస్తుందంట, మ్యాక్సిమం ఐ కాంట్ రీచ్డ్, ఐ హ్యావ్ గాట్ ఇట్ అని. ఇది ఏంటంటే ఒక ఫోన్లో 2 ఐడీలు మాత్రమే అవుతుంది. అందులో ఒకటి మీ ఫేస్, ఇంకోటి వేరే వాళ్ళ ఫేస్ పెట్టి కూడా మీరు చేయొచ్చు. అది ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాలెట్ గురించి కానీ అకౌంట్స్ గురించి కానీ మనకి ఏ అప్డేట్స్ రాలేదు కాబట్టి మనం ముందుగా తెలియకుండా మనం వేరే వాళ్ళ దూరం వాళ్ళ ఫ్రెండ్స్ అలాంటివి పెట్టుకోకుండా ఫ్యామిలీ మెంబర్సే పెట్టచ్చు. సపోజ్ మీరు ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, 2 ఐడీలు ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి మీ ఫేస్తో రిజిస్ట్రేషన్ అయిపోతే రెండో ఫేస్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు, అంటే మీరు ఇంటికి వెళ్ళే వరకు కూడా ఆ యాప్, ఆ లాగిన్, ఈ లాగిన్ రెండు కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. ప్రతి 4 అవర్స్కి ఒకసారి క్లిక్ చేసి కాయిన్స్ ఆపరేట్ చేయొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. చాలామందికి ఇలా చూపించిందంటే లాగిన్ ఫెయిల్, నెట్వర్క్ ఎర్రర్, ట్రై అగైన్ అని. అంటే యాప్ పాస్వర్డ్ కొట్టాక ఇలా వచ్చేదనమాట. ఇలా రావడానికి అర్థం ఏంటంటే సర్వర్ ఇష్యూ అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్వాలిడ్ ఇంటర్లింక్ ఐడి, ప్లీజ్ ట్రై అగైన్ కూడా చూడొచ్చు మీరు. ఇది కూడా ఏంటంటే ఇది లాగిన్ అయ్యేటప్పుడు ఇలా చూపించగానే కంగారు పడి ఫర్గట్ లింకర్ ఐడి అని చెప్పి కొట్టి మళ్ళీ ఆ ఐడి మారుద్దామని ట్రై చేయకండి. ఇది కూడా సర్వర్ ఇష్యూవే. దానివల్ల మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్యూయల్ టోకెన్ ఎకానమీ అని చెప్పేసి ప్రజెంట్ ఐటీఎల్జీ కాయిన్ని 100 బిలియన్స్ కాయిన్స్ రిలీజ్లో ఉన్నాయి. అందులో 80% మనకి ఆల్రెడీ మన వాళ్ళు వాడుకోవడానికి అవుతుంది. 20% ఐటీఎల్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఐటీఎల్ 10 బిలియన్స్, టోటల్ సప్లయర్ 10 బిలియన్స్ మనకి ఇచ్చేదన్నమాట. సో ఇక్కడ మనం డైలీ మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్, మనకి జనవరి దాకా కాయిన్స్ ఎర్న్ చేసిన దాంట్లో సపోజ్ మీరు ఒక 10,000 కాయిన్స్ కానీ ఎర్న్ చేశారనుకోండి, అందులో 80% అంటే 8,000 కాయిన్స్ ఐటీఎల్కి వెళ్తుంది. ఐటీఎల్ అనే కాయిన్ లిస్టింగ్లో చూపిస్తుంది. అంటే బిట్ కాయిన్, తర్వాత మనకి పై కాయిన్, ఇలా కాయిన్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులో లిస్టింగ్లో ఐటీఎల్ కాయిన్ కూడా చూపిస్తుంది. అప్పుడు దాని కాయిన్ ప్రైస్ కూడా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు గూగుల్లో వాట్ ఈస్ ది బిట్ కాయిన్ ఇండియన్ ప్రైస్ అని కొట్టగానే ₹1,00,00,000 అని చూపించింది అనుకోండి, అలాగే ఐటీఎల్ కాయిన్ కూడా చూపిస్తుంది అనమాట. కింద మీరు చూడొచ్చు, ప్రజెంట్ 5 బిలియన్స్ ఐటీఎల్ టోకెన్స్ రెడీగా ఉన్నాయని చెప్పేసి. ఇది ఒకటి చూడొచ్చు, కాంటాక్ట్ యువర్ ఈమెయిల్ ఆర్ జీమెయిల్ అని. ఎవరికైనా మన ఐడి, అంటే ఇప్పుడు నేను యూట్యూబ్లో చేస్తున్నాను, నా ఐడి చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ నాకు తెలియకుండా పాస్వర్డ్ కూడా చూసారనుకోండి, వేరే ఫోన్లో ఎవరైనా ట్రై చేశారనుకోండి, నా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి చూడడానికి, ఒకవేళ లాగిన్ అయినప్పుడు నా మెయిల్కి ఇంటిమేషన్ వస్తుంది, ఇలా మీరు వేరే ఫోన్లో లాగిన్ అవుతున్నారా ఏంటి అనేది. సో మీరు కాకపోతే మేబీ లేటరు అని కొట్టేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తే అందులో లాగిన్ అవ్వదు, వేరే దాంట్లో మీ కాయిన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక తరీకా అనమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, గూగుల్ ఫర్ స్టార్ట్అప్స్. గూగుల్ వాడు మొన్నటి వరకు అమెజాన్తోనే టైఅప్లో ఉండి ఈ కాయిన్ రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇంతమంది రిజిస్ట్రేషన్ అవడంతో ఎన్వైసిఈ అనే కంపెనీ ఒకటి, ఎన్ఎస్సిడిఏక్యూ అనే కంపెనీ ఒకటి ఇంకా కంపెనీకి బలం తీసుకొచ్చి పెట్టాయి. ఫ్రీ డజంట్ మీన్స్ వర్త్లెస్, ఇట్ మీన్స్ ఫేర్లెస్. అంటే మీరు చేసే పని వేస్ట్ అనేది మీరు బోర్లో పెట్టుకోకండి. కన్ఫామ్గా మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుందని దీనికి అర్థం. సో లాగిన్ ఫెయిల్డ్ అని ఒకటి, ఇలాగా ఇన్వాలిడ్ లింక్ ఐడి ఒకటి రెడ్ కలర్ సింబల్లో వచ్చినవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కేవలం సర్వర్ ఇష్యూ వల్లే తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొక కంప్లైంట్ చెప్పారు. ఆ కంప్లైంట్ ఏంటంటే, నాకు ఇంతకుముందు 50 కాయిన్స్ వచ్చేవి, ఇప్పుడు 38 కాయిన్సే వస్తున్నాయి. కానీ నా కిందన డైరెక్ట్ రెఫరల్లో 4 ఉన్నారు, ఇండైరెక్ట్ రెఫరల్లో 2 ఉన్నారని చెప్పారు. సో ఎప్పుడైతే మీరు మ్యాక్సిమమ్ ఒక
2, 3 అంటే ఒక సపోజు 3 గంటలకు ఒకటి, 7 గంటలకు ఒకటి, మళ్ళీ 11 గంటలకు ఒకటి, ఈ మూడిట్లలోని ఏదైనా ఒకటి మిస్ చేశారనుకోండి, దానివల్ల ఒకటి కాదు కనీసం 2 మిస్ చేశారనుకోండి మీకు కాయిన్స్ తగ్గుతాయి. దాని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ నేను తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తాను. కొత్తగా ఎవరైనా వీడియో చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయి, లైక్ చేయండి. నా వీడియోస్ వీడియోస్ అయితే నేను ఎక్కువే చేశాను కానీ అప్లోడ్ చేయడానికి నాకు నెట్ ప్రాబ్లం ఉంది. సో నేను చేసిన వీడియోస్ మీకు ఏమైనా డౌట్ ఉండి ఇబ్బందిగా ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయగలరు కామెంట్స్ రూపంలో. కామెంట్ రూపంలో మెసేజ్ ఇప్పుడు యూట్యూబ్ ఆపినట్టు ఉంది, చాలామందికి మెసేజ్లు చేయడానికి అవటం లేదు. సో నా పర్సనల్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఐ లవ్ యూ.